హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డిసిఎల్ గురించి నేర్చుకోబోతున్నాం. డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, అంటే ఏ డేటాని ఎవరు యాక్సెస్ చేయాలి అన్నది కంట్రోల్ చేయడం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే కేవలం ఒక రూట్ యూజర్ వస్తుంది. ఓకే, సో రూట్ యూజర్ అంటే అడ్మిన్ యూజర్. ఓకే, సో మొత్తం దాంతోనే ఫస్ట్ లాస్ట్ మనం ఆపరేషన్స్ చేస్తామంటే కరెక్ట్ కాదు. అది అడ్మిన్ పర్పస్లో ఉంచుకుంటూ మనం యూజర్స్ క్రియేట్ చేసుకుంటే ఈ యూజర్కి ఈ పర్మిషన్స్, ఆ యూజర్కి ఆ పర్మిషన్స్ అని చెప్పి మనము ఆ స్పెసిఫిక్ పర్మిషన్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు డేటా సెక్యూరిటీ ఉంటుంది. లేకపోతే అందరికీ అడ్మిన్ యూజర్ ఐడి పాస్వర్డే మనం షేర్ చేసేసి అందరూ దాంతోనే యాక్సెస్ చేయండి అంటే ఇంకా ఎవరు ఏం చేస్తారో కూడా కంట్రోల్ ఉండదు కదా. సో కాబట్టి మనకి ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ అనేవి మనకి డిసిఎల్ని తీసుకొచ్చాయి. ఇందులో మనకి 2 కమాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవేంటి? గ్రాంట్ అండ్ రివోక్. ఓకే, సో గ్రాంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక యూజర్కి మనం ఏమైనా పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటే గ్రాంట్ అనమాట. ఓకే, సో అలాగే ఒక యూజర్కి మనం ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చాము, వాటిని బ్యాక్కి తీసుకోవాలి, రిమూవ్ చేసేయాలి ఆ పర్మిషన్స్ అని అనుకుంటే అప్పుడు రివోక్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు గ్రాంట్ అండ్ రివోక్ ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 అనే ఒక యూజర్ ఉన్నాడు అనుకుందాం. అతను టేబుల్ 1 అనే ఒక టేబుల్ని ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ యూజర్ 1ఏ కదా ఈ టేబుల్ 1కి ఓనర్, కాబట్టి ఇతనికి ఈ టేబుల్ మీద అన్ని రైట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ 1 ఏంటంటే యూజర్ 2 అని చెప్పి ఇంకొక యూజర్ ఉన్నాడు. సో అతనికి ఓకే, సో ఈ యూజర్ 2 అనే ఆయనకి యూజర్ 1 ఏం చేయాలనుకుంటున్నాడంటే ఈ టేబుల్ని యాక్సెస్ చేయడంలో కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. సో ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఎలా ఇస్తాడు పర్మిషన్స్ అని అంటే గ్రాంట్ అనే కమాండ్ ద్వారా ప్రివిలేజెస్ని ఇస్తాడనమాట. సో ఇలాగా మనకి ప్రివిలేజెస్ లిస్ట్ ఏంటి, అన్ని టోటల్ ఈ టేబుల్ 1 మీద అన్ని పర్మిషన్స్ ఇచ్చేయాలనుకుంటే ఆల్. ఓకే, లేదు అంటే సెలెక్టివ్గా ఇస్తాడు. ఆన్ దేని మీద? ఆబ్జెక్ట్ ఏంటి? టేబుల్ 1. ఓకే, ఎవరికి? టు యూజర్ 2. ఓకే, సో యూజర్ 1 అనే ఆయన యూజర్ 2కి టేబుల్ 1 తాలూకా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం పర్మిషన్స్? సో సెలెక్ట్కి, ఇన్సర్ట్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాడు. సో యూజర్ 2 అనేవాడు టేబుల్ 1 మీద కేవలం సెలెక్ట్, ఇన్సర్ట్ మాత్రమే పెర్ఫామ్ చేయగలడు, ఇంకేమీ చేయలేడు అనమాట. ఓకే, సో అలా కాదు, అన్ని ప్రివిలేజెస్ ఇచ్చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్, ఇన్సర్ట్ ప్లేస్లో ఆల్ అనేది ఇచ్చేస్తాం. అదే ఒకసారి పర్మిషన్స్ ఇచ్చిన యూజర్ నుండి మనం పర్మిషన్స్ రివోక్ చేసేయాలి, బ్యాక్ తీసుకోవాలనుకుంటే జస్ట్ గ్రాంట్ ప్లేస్లో రివోక్ యూజ్ చేస్తాం అంతే. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ యూజర్కి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద ఏవైతే ఈ ప్రివిలేజెస్ ఉన్నాయో ఈ ప్రివిలేజెస్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా రివోక్ అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా?